నమస్తే, నేను రవీందర్. త్రిప్లెస్ న్యూస్ కు స్వాగతం. రైతు పండించిన ధాన్యం కొనడానికి ప్రభుత్వానికి చేతకాకపోతే ఆ రైతు కష్టానికి విలువ ఎక్కడ? 2 నెలలుగా కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరుగుతూ మండే ఎండలో పడిగాపులు కాస్తూ బస్తాలు లారీలు లేక నానా అవస్థలు పడుతున్నామని జనగామ జిల్లా ఈరవెన్ను గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతుల గోడుతో రంగంలోకి దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామంలో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పండించిన పంటను అమ్ముకునేందుకు 2 నెలలుగా ఎదురుచూస్తున్నామని, ఎండలో పడిగాపులు కాస్తున్నామని రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. బస్తాల కొరత, లారీల సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ట్రాక్టర్లలో ధాన్యం తరలించేందుకు బస్తాకు అదనంగా ₹5 చెల్లించాల్సి వస్తోందని వాపోయారు. రైతుల ఫిర్యాదుపై స్పందించిన ఎర్రబెల్లి దయాకర్ రావు ఈరవెన్ను గ్రామానికి వెళ్లి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి అధికారులతో మాట్లాడతానని, రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించిన ఆయన, ప్రతి గింజ కొనుగోలు అయ్యే వరకు రైతుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడే మాకు ఆగమైతాను, ఇప్పుడే మమ్మల్ని ఆగని చెప్తాను. ఇబ్బంది ఉన్నది, ఇచ్చిపోతాను. సార్, ఈ పాటికల్లా మరికెట్లలో నారు పోసుకుంటారు. మీరు వచ్చుకుంటా రోడ్డు కొండలందరూ ఏ ఒక్క మరికెట్లో నారు పోసుకోలేదు, కళ్ళకి ఒడ్డు కలవలేదు. అప్పుడున్న రోజులు ఇప్పుడు లేవు సార్. రైతు అనేటోడు అరిగోసలు పడతాడు, రైతు అరిగోసలు పడతాడు. ఇప్పుడు డాక్టర్ల ద్వారా తీసుకెళ్ళిపోయింది. లారీలు ఒక్కటి రాలే, 5 రోజులు పడతాయి.